అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కామెంట్ చేయండి మర్చిపోకుండా. ఎగ్జాక్ట్లీ ఈ రోజు వీడియోలో ఏంటంటే నిజమైన సోల్మేట్కి ఉండే క్వాలిటీస్ ఏంటి అనేది నేను క్లియర్గా చెప్పేస్తాను. అండ్ మీకు ఫ్యూచర్లో హెల్ప్ అవుతుంది. అండ్ ఇప్పుడున్న పార్ట్నర్ కూడా మీకు అసలైన సోల్మేట్ కాదా అవునా అనేది కూడా క్లియర్గా అర్థమవుతుంది అనమాట. అంటే ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, ఎవరి లైఫ్లో అయినా కూడాను ఒక మంచి పర్సన్ రావాలి మన లైఫ్లోకి. ఏదైతే మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటామో, ఎక్స్పెక్టేషన్స్ అంటే అవి ఏవో ఓవర్గానో లేకపోతే వేరే అని కాదు. కామన్గా ఏవైతే ఉంటాయో ఆ ఎక్స్పెక్టేషన్స్ అనేవి సోల్మేట్లో ఉంటే నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం అనమాట. అంతకంటే అదృష్టం ఇంకొకటి లేదు అన్నట్లుగా ఉంటుంది. బట్ నేను చెప్పేద్దాం అనుకుంటున్నాను. ఐ థింక్ చాలామందికి ఈ వీడియో హెల్ప్ అవుతుంది అండ్ నిజంగా చెప్తున్నాను, వీడియో చూడండి. మేబీ ఇలాంటి సోల్మేట్ అదృష్టం కొద్దీ మీ లైఫ్లోకి వస్తే మీ జన్మ ధన్యమైపోయినట్టే ఇంకా అనమాట. సో అదే అంత ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన లైఫ్లోకి వచ్చే సోల్మేట్ ద్వారానే మనం హ్యాపీగా ఉంటామా అన్హ్యాపీగా ఉంటామా అనేది అర్థమైపోతుంది 99% అనమాట. సో కాబట్టి దాన్ని అంత సింపుల్గా ఈజీగా తీసుకోమాకండి. బట్ నేను క్లియర్ కట్గా పాయింట్స్ ఏంటనేది చెప్తాను. సో నిజమైన హానెస్ట్గా జెన్యూన్గా ఉండే సోల్మేట్ క్వాలిటీస్ అనేవి. అండ్ చూడండి, మీకు నచ్చితే కనుక ఒక చిన్న లైక్, దాంతోపాటుగా కొత్త వాళ్ళు అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో నిజమైన సోల్మేట్లో ఉండే ఫస్ట్ లక్షణం ఎలా ఉంటుంది అంటే, మీకు అండర్స్టాండింగ్ అనేది బాగుంటుంది అనమాట. ఐ థింక్ ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే దాన్ని వాళ్ళు హ్యాండిల్ చేయగలుగుతారనమాట. నిజానికి అది ఒక చాలా మంచి టాలెంట్ అనమాట. అది టాలెంట్ కాదు, మంచి టాలెంట్ అనమాట అది. ఎందుకు అంటే డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు, ఏదన్నా ఒక చిన్న గొడవ జరిగినప్పుడు దాన్ని డీల్ చేయటం అనేది చాలా మంచి క్వాలిటీ అనమాట. అంటే దాన్ని ఎక్కువ రేస్ చేసుకోకుండా దాన్ని మళ్ళీ కామ్ డౌన్ చేసుకుంటూ మళ్ళీ దాని గురించి తెలుసుకోవడం, రియలైజ్ అయిపోవడం, మిస్టేక్ ఉంటే సరి చేసుకోవటం అనేది చాలా మంచి క్వాలిటీ అనమాట. సో అలాగే మీకు ఇస్తున్న సపోర్టు అండ్ మీరు లోలో ఉన్నప్పుడు ఒక ఎమోషనల్ టైంలో మీకు ఎలా సపోర్ట్ ఇస్తున్నారు వాళ్ళు, ఎలా మాట్లాడుతున్నారు వాళ్ళు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అన్కండిషనల్ లవ్, అన్కండిషనల్ సపోర్ట్, ఆ అటాచ్మెంట్ అనేది ఉంది అంటే మాత్రం మీరు ఒక జెన్యూన్ సోల్మేట్ని సంపాదించుకున్నట్టే అనమాట. కొంతమందికి డీప్ అండర్స్టాండింగ్ ఉంటుంది. ఎలా అంటే నువ్వు ఒక మిస్టేక్ చేసేవు అన్నా కూడా వాళ్ళు నమ్మరు అనమాట. ఎందుకంటే నువ్వేంటి అనేది వాళ్ళకి తెలుసు. చాలా ట్రస్ట్ చేస్తారు మిమ్మల్ని వాళ్ళు. ఎంతలా అంటే వేరే పర్సన్ వచ్చేసి మీ గురించి ఏదైనా బ్యాడ్గా చెప్పినా, నెగిటివ్గా మాట్లాడినా కూడా వాళ్ళు నమ్మరు అనమాట. నాకు తెలుసు నా పర్సన్ ఎలాంటి వారో నాకు తెలుసు, మీరు చెప్పాల్సిన అవసరం లేదు అంటారనమాట. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక డీప్ కనెక్షన్ ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడు వాళ్ళ బిహేవియర్ ఇలానే ఉంటుంది. సో అండ్ నేను చెప్పేది ఏంటి అంటే, మీకు మంచి సోల్మేట్ కావాలి అంటే ఆ సోల్మేట్లో ఉండే ఫస్ట్ క్వాలిటీ ఇదే. అన్కండిషనల్ ఉంటుంది. ఏదైనా కానీ లవ్ చూపిస్తారు, సపోర్ట్ ఇస్తారు, ఆ అటాచ్మెంట్ ఆటోమేటిక్గా అలా వచ్చేస్తుంది అనమాట. సెకండ్ వన్ వచ్చేసి ఎండ్లెస్ రొమాన్స్. సో రొమాన్స్కి ఎండ్ ఉండదు అనమాట. మీరందరూ అనుకోవచ్చు, సో రొమాన్స్ అనేది అది తప్పు ఏమో, నెగిటివ్ ఏమో అని అనుకుంటారేమో. ఎప్పుడు అది రాంగ్ అవుతుంది అంటే, కొన్ని లిమిట్స్ని మనం ఎప్పుడైతే క్రాస్ చేసుకుని వెళ్తామో అప్పుడు అది రాంగ్ అవుతుంది. కానీ రొమాన్స్ అనేది రిలేషన్షిప్లో చాలా అవసరం అనమాట. కొన్ని సిచ్యువేషన్స్లో అదే మిమ్మల్ని డీప్ చేస్తుంది, ఐ మీన్ దగ్గర చేస్తుంది అనమాట. సో అంటే వేరే థాట్స్తో అని కాదు, జస్ట్ ఇప్పుడు ఒక ఇష్టంతో హక్ చేసుకోవటం, ఒక ఇష్టంతో కిస్ చేసుకోవటం అనేది రొమాన్స్లో ఒక భాగం. బట్ దాన్ని తప్పుగా చూడాల్సిన అవసరం కూడా లేదు. బట్ ఎందుకు అంటే నిజమైన సోల్మేట్లో ఈ క్వాలిటీ కూడా ఉంటుంది. కొంతమందికి మేబీ తెలియకపోవచ్చు ఈ రొమాన్స్ ఇదంతా ఏంటి, అది తప్పు కదా అని. బట్ రొమాన్స్లో కూడా లిమిటేషన్ ఉంటుంది. ఆ లిమిట్స్లో మీరు రొమాన్స్ చేసుకుంటే అది మీ రిలేషన్షిప్ని స్ట్రాంగ్ చేస్తుందే కానీ అండ్ మంచి బాండింగ్ని బిల్డ్ చేస్తుందే కానీ అది ఎక్కడ నెగిటివ్గా వెళ్ళదు అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చి షేర్ యువర్ గోల్స్ అండ్ డ్రీమ్స్. ఎప్పుడైతే హానెస్ట్గా ఉండే సోల్మేట్ ఎప్పుడు కూడాను ఏది సీక్రెట్గా దాచాలి అని అనుకోరు, ఖచ్చితంగా షేర్ చేసుకోవాలని అనుకుంటారు. అది ఎలాంటి ప్రాబ్లం అయినా సరే, ఎలాంటి హ్యాపీనెస్ అయినా సరే, అది చిన్నదైనా సరే పెద్దదైనా సరే. అండ్ నా డ్రీమ్స్ ఏంటి, నా గోల్స్ ఏంటి అనేది డెఫినెట్లీ షేర్ చేస్తారు పార్ట్నర్తో. అందులో డౌట్ అయితే లేనే లేదనమాట. సో అంటే ఎప్పుడు కూడా చూడండి, ఎప్పుడు కొంతమంది ఎలా ఉంటారు అంటే కొన్ని విషయాలు చెప్తారు, కొన్ని విషయాలు సీక్రెట్గా మెయింటైన్ చేస్తూ ఉంటారనమాట. అది నిజమైన సోల్మేట్ అయితే కాదు.
హానెస్ట్గా చెప్తున్నాను. అండ్ ట్రూగా ఉండే పర్సన్ అయితే మాత్రం డెఫినెట్లీ వాళ్ళ లైఫ్లో ఏ టు జెడ్ పిన్ టు పిన్ కూడా మీతో చెప్పుకోవాలనే ట్రై చేస్తారు. అండ్ వాళ్ళ ఇష్టాలు ఏంటి, ఇష్టం లేనివి ఏంటి, అసలు వాళ్ళు ఏం చేయాలి అనుకుంటున్నారు, వాళ్ళ టార్గెట్స్ ఏంటి, వాళ్ళ గోల్స్ ఏంటి, వాళ్ళ డ్రీమ్స్ ఏంటి, ఎవ్రీథింగ్ షేర్ చేసుకుంటారు అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ట్రస్ట్. నమ్మకం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్తాను. ఏ రిలేషన్షిప్లో అయినా సరే నమ్మకం లేకుండా ఏది ముందుకు వెళ్ళదు, అస్సలు వెళ్ళదు అనమాట. మిమ్మల్ని 100% ఒక పర్సన్ ట్రస్ట్ చేస్తున్నారు. నేను స్టార్టింగ్లో చెప్పాను, మీ గురించి ఎవరైనా తప్పుగా చెప్పినా కూడా వాళ్ళు నమ్మరు అనమాట. అంటే అంత ట్రస్ట్ ఉంటుంది అనమాట. అలాంటి ట్రస్ట్ మీరు సంపాదించుకోవడం అనేది మీ గ్రేట్నెస్. అట్ ద సేమ్ టైం మిమ్మల్ని వాళ్ళు అంతే ఇదిగా నమ్మటం కూడా వాళ్ళ గొప్పతనం కూడా. ఇంకోటి వచ్చేసి నువ్వు ఎలా ఉన్నా కూడా వాళ్ళు భరిస్తారు అనమాట. అంటే మీరు అరుస్తున్నారనో, లేకపోతే అలుగుతున్నారనో, లేకపోతే గొడవ పెట్టుకుంటున్నారనో వదిలేసి వెళ్ళరు అనమాట. హానెస్ట్గా చెప్తున్నాను, మీరు ఏం చేసినా సరే వాళ్ళు మీతో ఉండిపోతారు. ఇంకా అంతే అనమాట. వదిలేసుకోవాలనే థాట్ వాళ్ళకి ఇంకా అది కల్లో కూడా రాదు నిజానికి మాట్లాడుకుంటే. అంటే నిజమైన సోల్మేట్కి అలానే అనిపిస్తుంది. ఏం జరిగినా ఒక పర్సన్ని మనం ఇష్టపడ్డ తర్వాత వాళ్ళతోనే ట్రావెల్ అవ్వాలి జీవితాంతం. ఏమైనా సరే ఎంత ఇబ్బందులు పెడుతున్నా సరే దాన్ని సరి చేసుకుంటూ, దాన్ని మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకుంటూ, దానికి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ ఏదో ఒక రకంగా ముందుకెళ్ళాలని ట్రై చేస్తారు. కానీ వదిలేసుకోవాలి, వదిలిపెట్టుకోవాలి అనేది ట్రై చెయ్యరు అనమాట. సో మిమ్మల్ని పక్కాగా వాళ్ళు భరిస్తారు. సో అదే నిజమైన సోల్మేట్ క్వాలిటీ అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే కేరింగ్, దాంతో పాటుగా రెస్పెక్ట్ అనమాట. ఎవరైనా గుర్తుపెట్టుకోండి, ఐ థింక్ ఏ పర్సన్ నుంచైనా రెస్పెక్ట్ కావాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది అనమాట. అట్ ద సేమ్ టైం మనం ఎవరినైనా ఇష్టపడుతున్నప్పుడు వాళ్ళు మనల్ని అంతే కేరింగ్గా ప్యాంపరింగ్ చేయాలనే థాట్ కూడా ఆల్మోస్ట్ ఉంటుంది అనమాట. సో అలా ఎవరైనా సరే అంటే పేరెంట్స్ తర్వాత పేరెంట్స్‌లా ట్రీట్ చేస్తారు అనమాట. అంటే అంటే ఎలా అంటే మన హ్యాపీనెస్‌ని కోరుకుంటారు. మనం ఏం చేస్తే సంతోషంగా ఉంటామా? ఏం మాట్లాడితే హ్యాపీగా ఫీల్ అవుతారా? అసలు ఏం చేస్తే సంతోషంగా ఉంటారు? ఇవి అంటే వాళ్ళ ఆలోచనలన్నీ ఇలానే ఉంటాయన్నమాట. ఏం చేస్తే వాళ్ళు హ్యాపీగా ఏం చేయాలి? ఏం చేయాలి? ఇదే ఆలోచిస్తూ ఉంటారనమాట. సో ఏదైనా సర్ప్రైజ్ చేద్దామా? లేకపోతే ఏదైనా ఒక మంచి ప్లేస్‌కి తీసుకెళ్దామా? లేదా తనకి ఏం కావాలి? ఏమిస్తే తను హ్యాపీ ఖుషి అయిపోతుంది. అలాంటి వాటి మీద ఎక్కువ సోల్‌మేట్ ఫోకస్ చేస్తూ ఉంటారనమాట. అంటే మీకు వన్ డే ఎలా అనిపిస్తుంది అంటే మేబీ నా పేరెంట్స్ తర్వాత నన్ను ఇంత కేరింగ్‌గా, ఇంత ఇష్టంగా ఇంకెవ్వరు చూసుకోలేరేమో అనే థాట్ ఒక పర్సన్‌కి వచ్చింది అంటే హానెస్ట్‌గా చెప్తున్నాను, మీ అసలైన సోల్‌మేట్ వాళ్ళే అనమాట. ఫస్ట్ వన్ క్వాలిటీ వచ్చేసి మిమ్మల్ని ఎప్పటికీ ఏడిపించాలని చూడరు. ఒకటే గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు ఏడిపించకుండా ఎలా చూసుకోవాలా అని చూస్తారు కానీ మిమ్మల్ని ఏదో ఒక రకంగా ఏడిపించాలి అనైతే చూసుకోరు. అండ్ హానెస్ట్‌గానే చెప్తున్నాను. అంటే ఎప్పుడు కూడా రిలేషన్‌షిప్‌లో గొడవలు, ఏడుపులు యాక్చువల్లీ ఇవన్నీ చాలా చాలా కామన్ అనమాట. దాన్ని మనం ఎప్పుడు సీరియస్‌గా తీసుకోకూడదు. అవన్నీ వస్తుంటాయి, పోతుంటాయి, వస్తుంటాయి, పోతుంటాయి అనమాట. అవన్నీ లేకపోతేనే ఇంకా ఏదో లైఫ్ మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తది నిజానికి మాట్లాడుకుంటే. అంటే ఎలా ఉంటదంటే ఒక రొటీన్ లైఫ్ లాగా ఉంటది కానీ అందులో సంథింగ్ స్పెషల్ అన్నట్టుగా కానీ, కొంచెం ఇంట్రెస్టింగ్‌గా కానీ ఏది ఉండదు అనమాట. అలా అని చెప్పేసి మీరెప్పుడు గొడవ పడుతూ ఉండండి, తిట్టుకోండి, అరుచుకోండి అని నేను చెప్పను కానీ బట్ చెప్పేదేంటి అంటే కొన్ని కొన్ని సిట్యుయేషన్స్‌లో కొన్ని కొన్ని అనుకోకుండా ఫార్మ్ అవుతూ ఉంటాయన్నమాట. దాన్ని ఎప్పుడూ కూడాను భూతద్దంలో పెట్టి చూడటము, ప్రతిసారి ఇలాంటివి చేయకూడదు. కానీ అంటే అవి ఎవరు చేస్తారు అంటే కొంచెం నెగెటివ్ మైండ్‌సెట్ ఉన్నవాళ్ళు, కొంచెం సైకో మెంటాలిటీ ఉన్నవాళ్ళే చేస్తుంటారు. పార్ట్నర్‌ని ఏడిపించాలి, ఏదో రకంగా బాధ పెట్టాలి. సో ఇలాంటివి ఎక్కువగా చేస్తున్నారంటే మాత్రం అలాంటి వాళ్ళకి ఎంత దూరం అయితే అంత బెటర్ అనుకోండి. బట్ ఇప్పుడు అది మ్యాటర్ కాదు కాబట్టి నేను చెప్పేదేంటి అంటే అసలైన సోల్‌మేట్స్ ఎప్పుడు కూడాను పార్ట్నర్‌ని ఏడిపించాలని మాత్రం అనుకోరు. ఏడిపించకుండా తనని ఎలా హ్యాపీగా చూసుకోవాలనే థాట్‌లోనే ఉంటారనమాట. సో ఇవి మెయిన్‌గా ఈ క్వాలిటీస్ గనక ఎవరిలో ఉన్నా కూడాను 100% మీ లైఫ్‌లోకి ఒక మంచి సోల్‌మేట్ వచ్చేసినట్టే అనమాట. అండ్ నేనైతే మనస్ఫూర్తిగా అలాంటి వాళ్ళు రావాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. వీడియో ఎంటర్‌టైన్ చేస్తున్నాను. మీకు అందరికి వీడియో ఎలా ఉంది? నచ్చిందా? అండ్ కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. ఇన్‌స్టా ఐడీ, మెయిల్ ఐడీ కూడా ఇస్తున్నాను. అండ్ ఫర్దర్‌గా మంచి కంటెంట్‌తో, మంచి వీడియోస్‌తో వస్తూ ఉంటాను. మీకు హెల్ప్ అయ్యే విధంగా ట్రై చేస్తానండి మాక్సిమం అయితే మాత్రం. బట్ మీ నుంచి నేను కోరుకునేది ఒక్క సపోర్ట్ అనమాట. ఏం లేదు, జస్ట్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి.